హైదరాబాద్లో ఉండే మా అన్నయ్య వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో అంటే వృద్ధాశ్రమంలో అంటే అన్నదానం చేశారు. దాని గురించి ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. హ్యాపీ బర్త్డే ధీరజ్, ప్లీజ్ అందరూ విష్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి అనుకుంటున్నారా? రాఖీ ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండి. రాఖీ కొనే కన్నా మన సోదరుడికి మనమే స్వయంగా రాఖీ చేసి కడితే ఎంతో బాగుంటుంది కదండి. అందుకే ఈ వీడియో అండి. సింపుల్గా ఎంతో ఈజీగా 3 రాఖీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఊలను తీసుకోవాలి. ఎంత సైజు అయితే కావాలో అంత సైజు తీసుకొని బీడ్స్ ఎక్కించుకోవడానికి వీలుగా సన్నగా కొంచెం ఫెవికాల్ తోటి అయితే ఇలా నలుపుకోవాలండి. ఇప్పుడు ఒక లావు బీట్ ఎక్కించేసుకొని అలాగే ఒక స్టోన్ రింగ్ కూడా ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఆ 2 ఊల్స్ను డివైడ్ చేసి ఒక్కొక్క ఊళ్ళో గోల్డ్ బీట్ని ఒక్కొక్కటిగా ఒకవైపున 2 ఎక్కించుకోవాలండి. ఇదే మొదటిసారి నా వీడియో కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎన్నో సరికొత్త వీడియోస్ తోటైతే మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మళ్ళీ స్టోన్ రింగ్ ఒకటి ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు అలాగే వైట్ పోల్ బీడ్స్ చాలా అందంగా ఉంటాయి కదండి. పింకు వైట్ కాంబినేషన్ బాగుంటుంది కదా. అందుకే పింకు వైట్ కాంబినేషన్ తోటి ఇలా అయితే బీడ్స్ ఎక్కించేసుకుని ఒక నాటు వేసేసుకోవాలండి. ఎందుకంటే పూసలు అటు ఇటు కదిలిపోకుండా ఉండటం కోసం నాటు వేసుకుంటే చూసారు కదా ఎంతో సింపుల్గా మనకి రాఖీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో రాఖీ వచ్చేటప్పటికి ట్రెడిషనల్ రాఖీ అండి. ఈ రాఖీకి అయితే ముందుగా మనము ఉలన్ తీసుకొని ఒక 30 to 50 రౌండ్స్, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 50, లేదనుకుంటే 30 రౌండ్స్ అయితే చేసుకొని ఇలా మధ్యలో దారం అయితే కట్టేసుకొని మిడిల్లోకి అయితే ఇలా కట్ చేసేయాలండి. ఇప్పుడు కట్ చేసిన దాన్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, కరెక్ట్గా రౌండ్ సర్కిల్ వస్తుంది. రౌండ్ సర్కిల్ వచ్చిన దానికి మనం ఎంతైతే రౌండ్ కావాలో అంత రౌండ్ వరకు ఉంచుకొని మిగిలిన అడ్జస్ట్ అన్నీ కూడా ఊలనంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు రౌండ్గా తయారైపోయిన దాంట్లో మిడిల్లో ఒక ప్యాచ్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. అది కొంచెం చిన్నగా అనిపించింది నాకు, అందుకని దాని చుట్టూతో మళ్ళీ ఇంకొక స్టోన్ లేస్ అయితే స్టిక్ చేసేస్తున్నాను. ఇలా మనమే స్వయంగా రాఖీస్ తయారు చేసి మన సోదరులకు కడితే మనకి చాలా హ్యాపీ. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారండి. అరే మన చెల్లెలు మన కోసము తయారు చేసి మరీ కట్టింది కదా అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా అయితే వెనకాల ఒక పేపర్ స్టిప్ కానీ వ్యాక్సిన్ పేపర్ కానీ ఇలా ఏదైనా తీసుకొని వెనకాల ఇలా అయితే స్టిక్ చేసేసుకోవాలి ఊలన్కి, అలాగే మనం తయారు చేసుకున్న రాఖీకి. ఇలా అయితే ఇంతవరకు మిడిల్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. సైడ్స్ అయితే బీడ్స్ అయితే ఎక్కించేసుకుంటున్నాము. ఒక పర్ల్ బీట్ ఎక్కించుకొని మధ్యలో ఒక నాటు వేస్తున్నానండి. అన్నీ పూసలో గుచ్చుకుంటే ఏం బాగుంటుంది, అందుకని దీనికైతే ఒక పర్ల్ బీట్ ఎక్కించి మధ్యలో ఒక ముడి వేసి అలాగే మళ్ళీ ఇంకో పర్ల్ బీట్ ఎక్కించి మళ్ళీ ఇంకొక ముడి, ఇలా అయితే ఒక 3 పర్ల్ బీట్స్ ఎక్కించుకున్నాక మళ్ళీ ఒక స్టోన్ రింగ్ ఎక్కించుకొని పర్ల్ బీట్ ఎక్కించుకొని మళ్ళీ స్టోన్ రింగ్ ఎక్కించుకొని ఇప్పుడు మళ్ళీ నాటు వేస్తున్నాను. ఎందుకంటే మొత్తం పూసలు అవే ఉంటే బాగోదు కదా, అక్కడక్కడ పార్టీ వేర్ లుక్ కావాలి కదా మనకి. అందుకే అక్కడక్కడ స్టోన్ రింగ్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మంచిగా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చింది కదండి. ఇలాగే రెండో వైపు కూడా ఒక ముత్యము ఒక ముడి ఇలాగే వేసుకుంటూ స్టోన్ రింగు అలాగే ముత్యము అలాగే ఇంకో స్టోన్ రింగ్ కూడా ఎక్కించేసుకొని రెండో వైపు కూడా ఇలాగే సిద్ధం చేసేసుకున్నాం అనుకోండి, మనకి ట్రెడిషనల్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. ఇది బొద్దుగా ఉన్న వాళ్ళకి చేతికి కడితే చాలా అందంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, సింపుల్ రాఖీ మరొకటి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము 3వ రాఖీ. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కానీ చేశాక చాలా లుక్ వస్తుందండి. చిన్న కిటుకు అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఇప్పుడైతే నేను దీనికోసము ఊలన్ కాకుండా అన్నీ ఊలన్ అయిపోయినాయి కదా, అందుకని దీనికైతే నేను యాంకర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. యాంకర్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు రెండుగా ఎక్కించుకున్నానండి. తర్వాత మళ్ళీ మిడిల్లోకి ఒకటి తీసి ఒక పూస ఎక్కించేసి అక్కడ వరకు ముడేసేసుకున్నాను, అటు ఇటు కదలకుండా. ఇప్పుడైతే ఒక 9 బీడ్స్ అయితే ఎక్కిస్తున్నానండి. ఆ 9 బీడ్స్ ఎక్కించుకున్నాక మనము ఒక్కొక్క దానికి ఏ ఏ పక్కనైతే పూసలు ఉన్నాయో ఆ పూసల్లో నుంచి ఒక పూస తీసుకొని అవతల దాంట్లోకి నీడిల్ అయితే ఎక్కించుకోవాలండి. ఇప్పుడు ఖాళీగా ఉంది కదండి థ్రెడ్, ఆ థ్రెడ్కి అయితే నీడిల్ ఎక్కించుకొని ఇందులో ఉన్న బీట్ని అందులోకి పంపించుకోవాలి. ఆల్రెడీ ఒక బీట్ పంపించేసాం కదండి, ఇప్పుడు 2 బీట్స్ కలిపి పంపించాలి.
చూస్తున్నారు కదండీ! ఇలా పంపించి మళ్ళీ 2 థ్రెడ్‌లు కూడా ఒకసారి గట్టిగా లాగాలి. అంటే కరెక్ట్‌గా షేప్ అనేది రావటం కోసం. ఇప్పుడు 2 ఎక్కించాం కదండీ! ఇప్పుడు 3 1, 2, 3 అలాగనమాట. ఇప్పుడు మూడిట్లోకి లాగాం కదండీ! అప్పుడు మళ్ళీ ఈ మూడిటిని కూడా కరెక్ట్‌గా కొంచెం గట్టిగా లాక్కుంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 పూసలను ఎక్కించుకొని చూసినారంటే పూసలన్నీ ఒక పక్క ఎక్కించుకున్నాం. తర్వాత రెండో పక్క దాంట్లో నుంచి థ్రెడ్‌లో నుంచి నీడిల్ ఎక్కించుకొని ఇటు పూసలు అటుకి డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయింది. మధ్యలో డైమండ్ షేప్ అనేది వచ్చేసింది కదండీ! ఇప్పుడు మంచిగా ఒక 2 సార్లు ముడివైతే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! వీడియోలో చూపించిన విధంగా ముడి వేసేసుకుంటే మనకి మధ్యలో ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది డైమండ్ షేపు. మళ్ళీ ఇంకొక స్ట్రాంగ్‌గా ఉండటం కోసం నేనైతే 2 ముళ్ళు వేసేసాను. ఇప్పుడు మళ్ళీ మనము 2 థ్రెడ్‌లను కలిపేసి ఇప్పుడు అలాగే ఫెవికాల్ కొంచెం మిక్స్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీగా నీడిల్‌లోకి థ్రెడ్ కూడా ఎక్కేస్తుంది. చూస్తున్నారు కదండీ! ఇలా అయితే ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు ఇటు ఒక గోల్డ్ బీటు అలాగే ఒక పర్ల్ బీటు అంటే నాటేమి ఎయకుండా ఒక పర్ల్ బీటు, ఒక గోల్డ్ బీటు లెక్కన మనకి ఎంతైతే విడ్త్ కావాలో ఎంతైతే పొడవైతే మనకు సరిపోతుందనుకుంటామో అన్ని పూసలు ఎక్కించుకుంటే సరిపోతుందండి. ఇటు పక్క ఎన్నైతే పూసలు ఎక్కించుకుంటామో అటు పక్క కూడా అన్నే ఎక్కించుకోవాలి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే నేను అనుకుంటానండి. చాలామంది ఇంట్రెస్ట్‌గా ఉంటారు. ఇంట్లో స్వయంగా రాఖీ తయారు చేసి మన అన్నయ్యకు లేక తమ్ముడికి కట్టాలని అనుకుంటారు కదండీ! అలాంటప్పుడు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చూడండి పూసలు అటు ఇటు కాకూడదలకుండా ముడి వేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండవ పక్క కూడా పూసలు ఎక్కిచ్చేసుకోవాలి. ఒక పర్ల్ బీటు, ఒక గోల్డ్ బీటు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళకి షేర్ చేయండి. ఇష్టపడతారు కదండీ! ఎవరన్నా ఇలాగా స్వయంగా తయారు చేసుకోవాలన్నా అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోస్‌లో ఇవే కాదండి అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి. డివోషనలు, ట్రావెల్సు, అలాగే డైలీ వ్లాగ్సు, ఇంకా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎన్నో రకాలు స్టిచ్చింగ్స్ అన్నీ ఉంటాయండి. ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తూ ఉండగానే 3 రాఖీలైతే రెడీ అయిపోయాయి కదండీ! ఈ 3 రాఖీల్లో మీకు ఏ రాఖీ నచ్చిందో, మీరు ఏ రాఖీ తయారు చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిన్న సురేఖ.